నేను అందరూ కొంచెం సైలెంట్గా ఉండండి సార్ ప్లీజ్. ముందు నువ్వు సైలెన్స్ ఉండు. నాకే కాదు అందరూ మాట్లాడేప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటే అసలే ఆడిటోరియం రీసౌండ్ వస్తుంది. కొద్దిగా సౌండ్ తగ్గించండి. పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు మాట్లాడటానికి నాకు ప్రయత్నం టైం ఇవ్వండి. క్షమించండి అడిగారండి. ఇవాళ రేపు సినిమా ముందు ఎంతోమంది కూర్చున్నట్టు పెద్దల ముందు చెప్తున్నాను. ఇవాళ సినిమా లేదు, అంతా సర్కస్. పేద సాంగ్స్ కూడా డాన్సే. సరే పక్కన పెట్టేయండి. ఇవాళ ఇంత గణించి చెబుతున్నాం. ఎవరి గురించి? విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి. మనం ప్రజలు నూనె వేసి ఒత్తు పెడితే మనం అగ్గిపుల్లతో వెలిగించాలి. రామారావు ఏం చేశారు? ఆయన వాగ్దాడితో మాట్లాడుతుంటే ఉప్పొంగి ఆ ఒత్తిడి అంతలో వెలిగిపోయింది. ఒకే ఒక్క మాట చెప్పాలి ఆయన గురించి. ఇన్ని మాటలకు అవసరం. ఇంకో రామారావు పుడితే తప్ప ఈ భూమి మీద ఇంకో రామారావు లేడు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బాగా తిరుగుతున్నప్పుడు మీ అందరికీ తెలిసిన కంకిపాడని హరికృష్ణ గారు, రామారావు గారు, చాలా మా అన్నయ్య గారికి కోట నరసింహారావు అని చాలా దగ్గర అయిందండి. అదంతా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది పెద్దవాళ్ళందరూ వినండి. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఇప్పటిదాకా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? తెలియదే. అలాంటి ఇవాళ ఏంటంటే మైక్ పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 50, 40 రోజులకి 80 కోట్లు తీసుకుంటున్నాను. ఇవి చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ళ వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు గారు శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసలాయం చేశాడని ఎవడల్లా. నేను చేస్తే ముసలోడు చేశాడు రా అంటారు.